ఫోర్ టైమ్స్ ఈ రోజు ఎన్నికల తర్వాత ప్రత్యేకమైన గెస్ట్ తో మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం. ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర కార్యదర్శి, కాంగ్రెస్ పార్టీ మాన్కోట జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. దంతాలపల్లి మహబూబాబాద్ జిల్లాలోని దంతాలపల్లి మండలం దాట్ల ఎంపీటీసీ గారితో ఉన్నాం. యంగ్ డైనమిక్ లీడర్. చెప్పండి సతీష్ గారు, మీ డోర్నకల్ నియోజకవర్గంపై కాంగ్రెస్ జెండా ఎగరవేశారు. డాక్టర్ రామచంద్ర నాయక్ విజయకేతనం ఎగరవేశారు. ఎమ్మెల్యేగా గెలిచారు. వెంటనే ప్రభుత్వంగా ప్రకటించింది. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం సార్. ఎందుకంటే డోర్నకల్ నియోజకవర్గంలో గత 10 సంవత్సరాల నుంచి 2014లో ఓటమి చెందినప్పటికీ కుంగిపోకుండా ఈ డోర్నకల్ నియోజకవర్గ ప్రజల మీద, డోర్నకల్ గడ్డ మీద ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేసుకుంటూ ఒక లక్ష్యం దిశగా డాక్టర్ రామచంద్ర నాయక్ గారు ముందుకు అడగడం జరిగింది. ఆ క్రమంలోనే మరి డోర్నకల్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా భారీ మెజారిటీతోటి మొన్న తీర్పునివ్వడం జరిగింది సార్. అంతేకాకుండా మొన్నటికి మొన్న ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఒక ప్రభుత్వ వీపు రావడం అనేది నిజంగా మేము చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం. చెప్పండి, ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ దంతాలపల్లి, ఎస్పెషల్లీ దంతాలపల్లి మండలంలో అనేక ఎన్నికల హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం ఏం చేయలేదు, ఇప్పుడు చేసి నిరూపిస్తానని అభ్యర్థిగా ఉన్న సమయంలో డాక్టర్ రామచంద్ర నాయక్ గారు చెప్పారు. ఎన్నికల హామీలను ఎలా నెరవేర్చబోతున్నారు? ప్రస్తుతం డోర్నకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ గారు అసెంబ్లీ సమావేశంలో ఉండడం జరిగింది. ఎమ్మెల్యే గారు వచ్చిన వెంటనే దంతాలపల్లి మండలంలో కూడా ఉన్నటువంటి అధికారులతోటి సమావేశమై ఇక్కడ ఈ మండలంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఏంటో తెలుసుకునే ప్రయత్నాలు చేసే కార్యక్రమం కూడా అతి త్వరలో ఉన్నది. ఈ దంతాలపల్లి మండలంలో మరి ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి, అంతేకాకుండా ఎన్నికల ప్రచారమే కాకుండా గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడ చాలా సమస్యలను ఎమ్మెల్యే గారు గుర్తించడం జరిగింది. అందులో ముఖ్యంగా మరి ప్రయాణికుల కోసం ఇక్కడ ఉన్నటువంటి దంతాలపల్లి మండల హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి ఆర్టీసీ బస్టాండ్ కానీ, లేకపోతే ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల కూడా ఇప్పటి వరకు లేదు. ఆ కళాశాల ఏర్పాటు దిశగా కూడా మరి సార్ దృష్టిలో కానీ రికార్డులో కూడా ఉన్నది. అవి కాకుండా మరొక ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, ఒక ఎంపీడీఓ ఆఫీస్ కానీ, ఒక పోలీస్ స్టేషన్ కానీ, ఏ ఆఫీస్ కూడా ఒక ప్రభుత్వ బిల్డింగ్ లేదు. వీటన్నిటికి కూడా పక్క బిల్డింగ్ ఏర్పాటు చేయాలని ఒక దృఢ సంకల్పంతో మరి ఇప్పుడు ఎన్నికైనటువంటి డాక్టర్ రామచంద్ర నాయక్ గారు ఎమ్మెల్యే గారు దృఢ నిశ్చయంతో ఉండడం జరిగింది. మీరు ఉన్నత విద్యను అభ్యసించారు. కాకతీయ యూనివర్సిటీ వేదికగా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. అదేవిధంగా ఎంపీటీసీగా గెలిచారు అత్యధిక మెజార్టీతో. ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. ఏంటి అసలు ఉద్యమం చేశారు? ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చింది, ఉద్యమాన్ని చేస్తారా లేకపోతే అభివృద్ధి వైపు అడుగులిస్తారా? ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉద్యమం చేసే అవసరం ఎవరికి రాదు అనేటువంటి ఒక ధైర్యంతో మరి కేసీఆర్ గారు ఆ రోజు భయపడి ధర్నా చౌకారు. కాంగ్రెస్ పార్టీకి పూర్తి ఆశాభావం ఉన్నది. ధర్నా చౌక్ దగ్గర ఎవరైనా ధర్నాలు చేయొచ్చు అని చెప్పేసి ప్రతి ఒక్కరికి. అంటే మీరు గతంలో ఎంపీటీసీల హక్కుల కోసం, సమస్యల కోసం కింది స్థాయి, క్షేత్రస్థాయి, గ్రామ పంచాయతీ నుంచి మొదలు పెడితే రాష్ట్ర స్థాయి వరకు ఉద్యమాన్ని నిర్వహించారు. ఏంది ఎంపీటీసీలకు ప్రాధాన్యత పెంచేటువంటి అవకాశం ఉందా? సమస్యల పరిష్కార దిశగా ఎలా ప్రయత్నం చేయబోతున్నారు? మనం గత కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పాలన చూసుకుంటే 2000 నుంచి 2014 వరకు రాజశేఖర రెడ్డి గారు సీఎంగా చేసిన రోజులు అయితేంది, కిరణ్ కుమార్ రెడ్డి గారు రాజశేఖర గారు సీఎంగా చేసినటువంటి పాలన ఒకసారి చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎంపీటీసీలకు సరైన న్యాయం జరిగింది. కాంగ్రెస్ పార్టీలోనే ఎంపీటీసీలకు సరైనటువంటి నిధులు కేటాయించి వారిని కూడా గ్రామాలలో కానీ, మండలంలో కానీ అభివృద్ధి పరిపాలనలో వారిని భాగస్వామ్యం చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది. అదేవిధంగా ఇప్పుడు కూడా వచ్చే రోజులలో ఒక ఎంపీటీసీలకే కాకుండా సర్పంచులతో పాటు ప్రతి ఒక్క స్థానిక సంస్థలు ఎన్నికైనటువంటి ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీలో తప్పకుండా గౌరవం అనేది, ఒక అభివృద్ధిలో భాగస్వాములు చేయడానికి అవకాశం ఉన్నటువంటి ఏకైక ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. చెప్పండి, మీరు మీ సొంత గ్రామం చూద్దాము. సొంత గ్రామం దాట్ల అంటేనే ఒక వివాదాస్పదమైనటువంటి గ్రామం. ఆ గ్రామంలో ఎంపీటీసీగా మీ దగ్గర రాజకీయ నేపథ్యం, రాజకీయ బలం ఉన్నటువంటి వ్యక్తులు ఉంటారు. మీరు ఎంపీటీసీగా గెలవడం అది. కానీ ఇప్పుడు మీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకేమైనా ప్రమోషన్ కోసం ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందా? ఇప్పుడు అది ప్రజల చేతిలో ఉంటుంది సార్. ముఖ్యంగా చెప్పాలంటే నేను రాజకీయాలకు రావాలని చెప్పేసి ఒక ఆశయంతో, లక్ష్యంతో తెలంగాణ ఉద్యమంలో తిరిగినటువంటి సందర్భం వేరు, రాజకీయం వేరు. అయితే నేను రాజకీయాలకు రావాలని చెప్పేసి ఏ రోజు కూడా అనుకోలేదు. తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయం ఏదైతే ఉందో, నిధులు నీళ్లు నియామకాలనే ఒక ట్యాగ్ లైన్ మీద ఏర్పడినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి గతంలో ఆంధ్ర పాలకుల చేతిలో మరి ఎన్నో ఇబ్బందులు పడ్డాం, కష్టాలు పడ్డాం.
మరి చదువుతున్న ఒక విద్యావంతుడుగా అవన్నీ అర్థం చేసుకొని ఎంతోమంది ఉద్యమకారులాగా నేను కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాను. ఆ తర్వాత కాలక్రమాన అదే ఒక తెలంగాణ ఉద్యమ అనుభవమే నాకు రాజకీయాల్లోకి తీసుకొచ్చి గ్రామంలో ఒక ఎంపీసీగా పోటీ చేసే అవకాశాన్ని ఇచ్చింది. అంతేకాకుండా నేను ఆ రోజు పోటీ చేసినప్పుడు దాంట్ల గ్రామంలో ఉన్నటువంటి ప్రజలతో పాటు ముఖ్యంగా యువత నా వెంట ఉండి నాకు సపోర్ట్ చేసి నన్ను భారీ మెజార్టీ తోటి ఎంపీసీగా గెలిపించారు. మరి రాను ఇంకా ఎలాంటి పదవులు చేపడతాను అనేది నా చేతులు లేదు, మా గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ గారి చేతిలో, మా దాట్ల గ్రామ ప్రజల చేతిలో ఉంటుంది తప్ప అది నేను అనుకుంటే అయ్యేది కాదు, ప్రజల చేతిలో ఉంటుంది. అది చెప్పండి, 2 జిల్లాల సరిహద్దులో మీ గ్రామం ఉంటుంది, కానీ ఇంతవరకు కూడా బస్సు సౌకర్యం కల్పించలేదు. 6 గ్యారెంటీ స్కీమ్లో భాగంగా మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టింది. అక్కడికి వచ్చేటువంటి మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు. బస్సు సౌకర్యం మీకు కానీ ఆ తుంగతుర్తి నియోజకవర్గానికి కానీ బస్సు సౌకర్యం కల్పించే అవకాశం ఉన్నాయి? బస్సు సౌకర్యం అంటే ఇంతకుముందు దాంట్ల నుంచి హైదరాబాద్ టు దాంట్ల బస్సు ఉన్నది. తర్వాత దాట్ల గ్రామం పక్కన ఉన్నటువంటి కొత్తపల్లి గ్రామంలో రోడ్డు సరిగా లేక అది క్యాన్సిల్ కావడం జరిగింది. అతి త్వరలో మా ఎమ్మెల్యే గారితో మాట్లాడి డిపో మేనేజర్ గారి దృష్టికి తీసుకెళ్ళి హైదరాబాద్ నుంచి కూడా తప్పకుండా దాట్లకు బస్సు వేయించే ప్రయత్నం చేస్తాం. అంతేకాకుండా తొర్రూరు టు దాట్ల, మహబూబాబాద్ టు దాట్ల బస్సులు కూడా కంటిన్యూగా ఉన్నాయి. ఈ మధ్యలో తొర్రూరు బస్సు కూడా అది కొన్ని అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది, దాన్ని కూడా పునరుద్ధరిస్తాం. మీ ఎమ్మెల్యే గారి మీద ఒక విమర్శ ఉంది. ఎన్నికల ముందు గతంలో 2-3 పర్యాలు పోటీ చేశారు, ఓడిపోయారు, ఇప్పుడు గెలిచారు. అంటే టీడీపీ నుంచి కావచ్చు, కాంగ్రెస్ నుంచి కావచ్చు, ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచారు, పదోన్నతిలో కూడా ఉన్నారు. కానీ స్థానికంగా ఉండడానికి ఒక విమర్శ ఉంటుంది. అంటే ఎమ్మెల్యేగా గెలిచినాక కూడా ఇంకా స్థానిక సమస్యల మీద కావచ్చు, స్థానిక ప్రయత్నం కలవలేదు, ప్రజలు కలవలేదు, విమర్శకి ఏం సంబంధం చెప్తారు? మీరు అన్నటువంటి మాట అది అవాస్తవం. ఒకవేళ డాక్టర్ రామచంద్ర నాయక్ గారు స్థానికంగా ఉండలేకపోతున్నారు అనేది కనుక ఒకవేళ మీరు అన్నదే నిజమైతే టాక్ అనేది పబ్లిక్లో కనుక ఉంటే ఈరోజు ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే అతిపెద్ద మెజార్టీ 53,131 పై ఓట్లతోటి ఈరోజు గెలిచే వ్యక్తి కాదు. డాక్టర్ రామచంద్ర నాయక్ గారు గత 10 సంవత్సరాల నుంచి ఓటమి చెందినప్పటికీ, 2014లో ఓటమి చెందినప్పటికీ, 2018 ఎన్నికలు ఓటమి చెందినప్పటికీ దొర్నకల్ నియోజకవర్గ ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకున్నాడు. కాబట్టి పక్కనే ఉన్న మానకోట ఎమ్మెల్యే మురళీ నాయక్ ఆల్రెడీ అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొంటున్నారు, కానీ రామచంద్రకి ఇక్కడ కూడా పాల్గొనలేదు కదా. అభివృద్ధి కార్యక్రమంలో డాక్టర్ రామచంద్ర నాయక్ కూడా తప్పకుండా పాల్గొంటారు, అదేం లేదు. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు ఉండడం వల్ల హైదరాబాద్లో అసెంబ్లీ సమావేశాలలో పాల్గొనడం జరుగుతుంది. తప్పకుండా డాక్టర్ రామచంద్ర నాయక్ గారు మరికొద్ది రోజులలో అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. మొన్న కూడా మరిపెడలో ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలలో 2 గ్యారెంటీలను, ఒకటి ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం అయితేంది, అదేవిధంగా 10 లక్షల బీమా సౌకర్యం అయితేంది. ఇవి కూడా అభివృద్ధి కార్యక్రమాలే, ప్రజలకు అత్యంత అవసరం ఉన్నటువంటి పథకాలు ఇవి కూడా. వీటి మీద కూడా సంతకాలు పెట్టి ఆ రోజు మొదటిసారిగా ప్రారంభించినటువంటి విషయాన్ని ఒకసారి మీకు కూడా గుర్తు చేస్తున్నాను. చెప్పండి, ఇప్పుడు మీరు యంగ్ లీడర్గా ఉన్నారు, ఇప్పుడు వచ్చే యువత, రాజకీయాలకు వచ్చే యువతకు ఏం చెప్పాల్సింది? ఇప్పుడు వచ్చినటువంటి యువత తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాత్రమే మేలు జరుగుద్ది, తప్పకుండా యువతకు మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఆదరణ ఇస్తుందని చెప్పేసి నేను ప్రగాఢంగా నమ్ముతున్నా. కాబట్టి దొర్నకల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి యువత కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయండి. మీరు రాజకీయాలకు రావాలనుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా, మనకు ఎమ్మెల్యేగా ఒక యువకుడు డాక్టర్ రామచంద్ర నాయక్ గారు యువకుడుగా ఉన్నారు కాబట్టి తప్పకుండా మనల్ని ఆదరిస్తారని చెప్పేసి ఒక నమ్మకం అయితే మాకున్నది. కాబట్టి యువతకు మేము ఒకటే పిలుపునిస్తున్నాం, మన సమాజాన్ని బాగు చేయాలంటే ఒక యువత వల్లనే మేలు జరుగుద్ది, ఒక యువత వల్లనే సాధ్యపడుద్ది అని చెప్పేసి నేను నమ్ముతున్నాను. ఓకే, థ్యాంక్ యూ. డోర్నకల్ అభివృద్ధి నూతనంగా ఎన్నికైనటువంటి డాక్టర్ రామచంద్ర నాయక్తో సాధ్యమవుతుంది. స్థానికంగా ఉంటున్న అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలను కూడా ముందుకు తీసుకుపోయేందుకు డోర్నకల్ అభివృద్ధి లక్ష్యంగా ఎమ్మెల్యే పనిచేస్తారు. అదేవిధంగా తన రాజకీయ జీవితంలో ప్రజలు ఏ తీర్పిచ్చినా కూడా శిరస వహిస్తూ వచ్చేటువంటి రాజకీయాలకు వచ్చేటువంటి యువత కూడా రాజకీయాలు రావాలా, అభివృద్ధి వైపు చూడాలి, విమర్శలు కాకుండా అభివృద్ధి వైపుగా పయనించాలని సత్య చెప్తున్నాను. కేవలం ఏకత్వంతో అశోక్ అనుకుంటాను.